కార్పొరేట్ అకౌంట్స్లో బ్యాంక్ అకౌంటింగ్ అనేటువంటి యూనిట్లో బ్యాంక్ అకౌంట్స్ అనే యూనిట్లో ప్రీవియస్ ప్రాబ్లం ఒకటి చూడబోతున్నామండి ఈరోజు మనం. చూడండి, ఇక్కడ ప్రిపేర్ క్వశ్చన్ చూడండి. ప్రిపేరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/3/2017 ఆఫ్ వెరీ సౌండ్ బ్యాంక్. సో దీనికి సంబంధించి ఇక్కడ పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నేను నోట్ చేశాను ఏ యొక్క పాయింట్ ఏ షెడ్యూల్లో వస్తుంది అనేది. చూడండి, ఇక్కడ క్లియర్గా మనకు తెలుసు ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అడిగాడు. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఫామ్ బి అడిగాడు. సో కాబట్టి ఇక్కడ చూడండి క్వశ్చన్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో యూనివర్సిటీ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ అండి. సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ ఇది వచ్చి 13 షెడ్యూల్లో వస్తుంది. మనకు తెలుసు 13, 14 ఇంట్రెస్ట్ ఎర్నెడ్ అదర్ ఇన్కమ్. ఓకేనా, 14 అనేది అదర్ ఇన్కమ్ అవుతుంది, 13 అనేది ఇంట్రెస్ట్ ఎర్నెడ్ షెడ్యూల్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. అలానే 15 వచ్చేసి ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్, అలానే 16 వచ్చేసి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. తెలుగులో చెప్పాలంటే 13వది వసూలైన వడ్డీ, 14వది ఇతర ఆదాయాలు. ఓకేనా, అలానే 15 వచ్చేసేసి ఖర్చు చేసిన వడ్డీ, 16 వచ్చి నిర్వహణ ఖర్చు. సో ఈ విధంగా మనం నమోదు చేసుకుంటాం. ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అంటే బ్యాంకు లోన్ ఇచ్చింది అనుకోండి, సో మనకి ఆ లోన్స్ మీద వడ్డీ అనేది వసూలు చేస్తుంది కదా, కాబట్టి అది మనకి ఎక్కడ వస్తుంది 13 షెడ్యూల్ వస్తుంది. ఫస్ట్ పాయింట్. ఓకే, 13 షెడ్యూల్ వేస్తాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్. ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అనేది ఏంటి అంటే సేవింగ్ అకౌంట్స్ మీద వడ్డీ అనేది వస్తుంది. అంటే సేవింగ్ అకౌంట్స్ అనేది ఎవరు చేస్తారు, పబ్లిక్ చేస్తారు. సో పబ్లిక్కి ఇంట్రెస్ట్ పే చేస్తుంది బ్యాంకు. సో అది 15 షెడ్యూల్ అవుతుంది. అంటే అది ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ అవుతుంది, ఖర్చు చేసిన వడ్డీ. సో ఫస్ట్ ఏంది లోన్స్ ఇచ్చారు బ్యాంక్ వాళ్ళు, అప్పుడు వస్తుంది వడ్డీ. సో అది వసూలైన వడ్డీ. ఓకేనా, సో ఆ విధంగా షెడ్యూల్స్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇంట్రెస్ట్ ఆన్ క్రెడిట్స్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్స్. సో క్యాష్ క్రెడిట్స్ అంటే ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ గివింగ్ క్రెడిట్ టు ద పబ్లిక్. వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ క్రెడిట్ అనమాట. ఆరు మనకి మామూలుగా లోన్స్ అన్నాం, సో ఇక్కడ క్యాష్ క్రెడిట్ అన్నాం. సో అదే ఫామ్లో ఉంటుంది, బట్ షార్ట్ టర్మ్. సో మనకి ఇక్కడ జనరల్గా ఇక్కడ కూడా మనకి బ్యాంక్ అనేది వడ్డీ కలెక్ట్ చేస్తుంది. సో అది కూడా వసూలైన వడ్డీ కిందకి వస్తుంది. 13వ షెడ్యూల్ 16 lakhs. ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్. సో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎవరు చేస్తారు, పబ్లిక్ చేస్తుంది. పబ్లిక్ చేసినప్పుడు ఈ బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్ పే చేయాలి. సో దట్ ఈస్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్, షెడ్యూల్ నెంబర్ 15. ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్. సో ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఈజ్ ఆల్సో ప్రొవైడెడ్ బై ద కమర్షియల్ బ్యాంక్ టు ద కరెంట్ డిపాజిట్ హోల్డర్స్కి ప్రొవైడ్ చేస్తుంది. సో అది ఖచ్చితంగా దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ అనేది కూడా బ్యాంక్కి వసూలైన వడ్డీ కిందకి వస్తుంది. కాబట్టి 13 షెడ్యూల్ నెంబర్ 13 ఇంట్రెస్ట్ ఎర్నెడ్. ఓకే, 7 lakhs. అండ్ పేమెంట్ టు ఎంప్లాయీస్, దిస్ ఈజ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్, నిర్వహణ ఖర్చు. డిస్కౌంట్ ఆన్ బిల్స్. సో బిల్స్ మీద డిస్కౌంట్ ఇచ్చామనుకోండి, అది 13 షెడ్యూల్ వస్తుంది, దట్ ఈస్ 4 lakhs. సో దాని మీద కూడా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. కాబట్టి రెంట్ అండ్ ట్యాక్సెస్ షెడ్యూల్ నెంబర్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్స్, నిర్వహణ ఖర్చు. కమిషన్ ఎక్స్చేంజ్ అండ్ బ్రోకరేజ్. సో దిస్ ఈజ్ ఆల్సో కమిషన్ ఎక్స్చేంజ్ అండ్ బ్రోకరేజ్ ఇట్ ఈస్ ఏ అదర్ ఇన్కమ్. ఓకే, ఇట్ ఈస్ ఏ అదర్ ఇన్కమ్. ఆడిటర్స్ ఫీజు ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ 16. డైరెక్టర్స్ ఫీజు ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ 16. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ అన్ని కవర్ అయ్యాయి. 13, 14, 15. సో 15 వచ్చేసి ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్. సో ఇక్కడ అదే నేను ఇక్కడ రికార్డ్ చేసాను చూడండి. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎర్నెడ్ పెట్టా. సో షెడ్యూల్ నెంబర్లో 13లో వచ్చే పాయింట్స్ అన్నీ కూడా రాసా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. ఓకేనా, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్రెడిట్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్స్, డిస్కౌంట్ ఆన్ బిల్స్, ఇవన్నీ పాయింట్స్ 13 షెడ్యూల్లో రాసేసాం. చూడండి, 13 షెడ్యూల్ ఈ విధంగా కొట్టేసేసి పర్టికులర్స్ రూపీస్ పడి దాన్ని రాసేసాం. టోటల్ కూడా చేసేసాం 52 lakhs. ఓకేనా, సో అదేవిధంగా నెక్స్ట్ 14లో వచ్చే ఇవన్నీ కూడా ఒకటే పాయింట్ ఉంది, ఏంటి, కమిషన్ ఎక్స్చేంజ్ బ్రోకరేజ్. సో ఇది అదర్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ రూపంలో కాకుండా డిస్కౌంట్ రూపంలో కాకుండా వచ్చే ఇన్కమ్. సో రాసేసాం. సో నెక్స్ట్ వచ్చేసేసి ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్, బ్యాంకు ఖర్చు చేసే వడ్డీ అంటే బ్యాంకు చెల్లించే వడ్డీ. సో అది మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్పై, సేవింగ్ అకౌంట్స్పై చెల్లించే వడ్డీస్, పొదుపు ఖాతాలు మరియు అలానే దాన్ని ఏమంటాం ఫిక్స్డ్ డిపాజిట్స్, వాటిపై చెల్లించే వడ్డీ ఉన్నాయి. కాబట్టి రెండు కూడా షెడ్యూల్ నెంబర్ 15లో వస్తాయి. ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ ఖర్చు చేసే వడ్డీ అనమాట తెలుగులో చెప్పాలంటే. సో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే షెడ్యూల్ నెంబర్ 16లో వస్తాయి. ఓకేనా, అవి ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఒకటి పేమెంట్ టు ఎంప్లాయీస్, రెంట్ అండ్ ట్యాక్సెస్, ఆడిటర్ ఫీజు, డైరెక్టర్ ఫీజు. ఈ 4 కూడా ఇక్కడ వస్తాయి. వీటి యొక్క టోటల్ ఈ విధంగా ఈ 4 టోటల్ చేసేసి ఇప్పుడు మనం ఫామ్ బి డ్రా చేయాలి. ఈ ఫామ్ బిలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఇలా కొట్టేస్తాం, పర్టికులర్స్, షెడ్యూల్, కరెంట్ ఇయర్ అండ్ ప్రీవియస్ ఇయర్. పైన హెడ్డింగ్ పెట్టేస్తాం మామూలుగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/3/2017 పెట్టేసి ఫస్ట్ హెడ్డింగ్ 4 హెడ్డింగ్స్ ఉంటాయి కదా పర్టికులర్స్లో. ఫస్ట్ హెడ్డింగ్ ఏందమ్మా, ఇన్కమ్. సో ఇన్కమ్లో 2 షెడ్యూల్స్ ఉంటాయి, ఒకటి 13 and 14. ఒకటి
ఇంట్రెస్ట్ ఎర్నడ్ అండ్ అదర్ ఇన్కమ్. ఆ టోటల్ తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తాం. ఓకేనా, 52 lakhs అండ్ 1,50,000. దీన్ని టోటల్ చేస్తాం, 53,50,000 వచ్చేసింది. సో దాన్ని ఇన్కమ్ అంటాం. సెకండ్ హెడింగ్ ఏంది, ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్లోకి వచ్చేసేసి 2 షెడ్యూల్స్ రాస్తాం, 15 and 16. షెడ్యూల్ అయిన పాయింట్ ఒకటి కూడా ఉంటుంది, ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్. ఈ పాయింట్కి సంబంధించిన అమౌంట్ మనకు ప్రాబ్లంలో ఏమి ఇవ్వలేదు కాబట్టి బ్లాంక్. సో ఇక్కడ కూడా అంతే, 15 నెంబర్ షెడ్యూల్ టోటల్ అండ్ 16 నెంబర్ షెడ్యూల్ యొక్క టోటల్ ఇక్కడ వేసేస్తాం. ఓకేనా, సో ఇవి కూడా టోటల్ చేసేస్తాం, 52,50,000. అది ఏ, ఇది బి అనుకుందాం. సో ఇప్పుడు మనకి థర్డ్ హెడింగ్ ఏంటిది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కావాలి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కావాలంటే ఏం చేయాలి, A minus B చేయాలి. అంటే ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ తీసేయాలి, దట్ ఈస్ A minus B. సో ఇక్కడ కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 1 lakh. ప్రీవియస్ ప్రాఫిట్ ఏమైనా ఉందా, గత సంవత్సరంలో ఏదైనా లాభం ఉందా అంటే లేదు. ఒకవేళ ఉంటే అది కూడా రాసుకుంటాం, ఇక్కడ లేదు కాబట్టి అయిపోయింది. సో ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ ఎంత అంటే 1 lakh. సో అప్రాప్రియేషన్స్ అంటే ఇప్పుడు మనం వచ్చిన లాభాల్లోంచి ఎంతో కొంత మనం కొన్ని రిజర్వ్కి మళ్లించాలి. అది ముఖ్యంగా స్టాట్యుటరీ రిజర్వ్. కంపల్సరీగా మళ్లించాల్సిన రిజర్వ్ ఏంటంటే స్టాట్యుటరీ రిజర్వ్. అకార్డింగ్ టు ఆర్బీఐ రూల్స్ ప్రకారం 25% వచ్చినటువంటి కరెంట్ ఇయర్ ప్రాఫిట్స్లో స్టాట్యుటరీ రిజర్వ్కి మళ్లించాలి. సో 1 lakh ప్రాఫిట్ వచ్చింది కాబట్టి మనకి 1 lakh మీద 25%. ట్రాన్స్ఫర్ టు స్టాట్యుటరీ రిజర్వ్ 25,000. 1 lakh మీద 25% కట్టండి, 25,000. సో రిమైనింగ్ 1 lakhలో 25,000 పోతే మిగతా బ్యాలెన్స్ ఎంత ఉంటుందో ఆ బ్యాలెన్స్ని మనం ఏం చేయాలి, ఇంకా ఏదైనా రిజర్వ్స్ ఉంటే మళ్ళించాలి. ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. సో ఈ విధంగా టోటల్ చేస్తే 25,000 అండ్ 75,000 1 lakh అవుతుంది. సో ఈ విధంగా 4, 3, 2, 1. సో ఈ విధంగా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో ఇది మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో బ్యాంక్ అకౌంట్స్లో వచ్చినటువంటి క్వశ్చన్. సో మరిన్ని కామర్స్ వీడియోస్ కోసం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరింతమంది డిగ్రీ విద్యార్థులకు ఈ యొక్క వీడియోస్ని చేరవేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.